సంగీతం శ్రీనివాసరావు గారు లెజెండరీ సినిమా డైరెక్టర్. ఆయన 85 సంవత్సరాలు అరౌండ్ ఆ వయసులో, అంటే ఆయనకి 2018లో ఈ నాగశ్విన్ తను కలిసినప్పుడు, ఇది మహానటి సినిమా కోసం ఇన్పుట్స్ కోసం, సార్ నాగశ్విన్ గారు మీకు మహానటికి సంబంధించిన వివరాలన్నీ చెప్తా, సావిత్రి విశేషాలన్నీ ఇస్తా, కానీ అలాగే నా దగ్గర ఒక స్టోరీ ఉంది, మీకు ఏమైనా సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా అని ఆయన చెప్పటం అనేది అంత సిన్సియారిటీ. ఈ వయసులో కూడా ఇంకేదో చెయ్యాలనుకోవటం, ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వటం, ఔత్సాహిక యువ దర్శకుడిలాగా రచయితలాగా బిహేవ్ చేయటం అనేది అద్భుతం. దీన్ని నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఎందుకంటే తన మనసులో దాదాపు 40 సంవత్సరాలుగా బతుకుతున్న ఒక కథను ఆయన వాళ్ళకి చెప్పారు. ఇక్కడే సంగీతంగా అసలైన వ్యక్తిత్వం కనపడుతుంది. ఆయన వాళ్ళకి తన విజయాలను చూపించలేదు, బాబు నాకు ఇన్న 10-15 హిట్లు ఉన్నాయి అని చూపించలేదు, నేను ఎవరో తెలుసా అని అడగలేదు, నా దగ్గర ఇంకా ఒక కథ ఉంది అని చెప్పటం. అది ఒక నిజమైన కళాకారుడి లక్షణం. ఒక సాధారణ వ్యక్తి తన గత విజయాల ద్వారా తన విలువను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తాడు, కానీ ఇలాంటి సంగీతం శ్రీనివాసరావు గారి నిజమైన సృష్టికర్త మాత్రం తన తదుపరి ఆలోచనతోనే తనను పరిచయం చేసుకుంటాడు. అంటే నేను నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నానని చెప్తాడు తప్ప ఫ్లాష్ బ్యాక్ చెప్పడు. సంగీతం గారు ఇప్పటికీ నిరూపించుకోవాల్సింది ఏమైనా ఉందా? లేదు. మాటలే లేకుండా పుష్పక విమాన సినిమా తీసిన ఆయన టైం ట్రావెల్ చేయించి ఆదిత్యకృష్ణని తీసినాడు. జానపద ప్రపంచాన్ని సాంకేతిక కల్పనతో కలిపి భైరవ ద్వీపం తీశారు. అపూర్వ సహోదరులో ఆ కాలానికి అసాధ్యం అనిపించే దృశ్యాలను కూడా సృష్టించారు. మైఖేల్ మదన కామరాజులో 4 పాత్రల గందరగోళాన్ని అద్భుతమైన హాస్యంగా మార్చారు. మయూరిలో ఒక మనిషి శరీర పరిమితులను మనోబలం ద్వారా ఎలా అధిగమించాలో చెప్పారు. ఒక్కో సినిమా ఒక్కో ప్రపంచం. చాలామంది దర్శకులను చూసి ఇది ఆయన స్టైల్ అని చెప్పగలరు, కానీ సంగీతం గారి స్టైల్ ఏంటంటే ఒకే స్టైల్లో ఉండకపోవడం, నిన్న చేసిన దాన్ని ఈరోజు తిరిగి చేయకపోవటం, తన విజయాన్ని తనకు ఫార్ములాగా మార్చుకోకపోవటం, ప్రేక్షకుడు తన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకున్న తర్వాత దానికి పూర్తిగా భిన్నమైనది ఇవ్వటం ఆయన స్టైల్. దీన్నే సృజనాత్మక యవ్వనం అంటారు. యవ్వనం అంటే చర్మంపై ముడతలపు లేకపోవడం కాదు, నిన్నటి పనితోటి సంతృప్తి చెందకుండా ఇవాళ కొత్తగా ఏదో చేయాలని ఒక తాపత్రయం. సంగీతం గారి శరీరానికి 94 సంవత్సరాలు ఉండవచ్చు, కానీ ఆయన మనసులో ఉన్న ప్రశ్నకు మాత్రం ఇంకా 26 సంవత్సరాల వయసే ఉంది. ఇలా కూడా సినిమా తీయవచ్చా? మాటలు లేకుండా చెప్పవచ్చా? కాలంలో ప్రయాణం చూపించవచ్చా? ఒక పూర్తి గ్రామం మాట్లాడకుండా ప్రతి మాటను పాడితే ఎలా ఉంటుంది? ఒకప్పుడు మాటల్లో లేని సినిమా తీసిన ఈ దర్శకుడు ఇప్పుడు ప్రతి మాట ఒక పాటగా మారిపోయే సినిమా తీశారు. ఒక చివర పుష్పక విమానం ఉంది మనకి, ఇప్పుడేమో సంగీతం. అక్కడేమో నిశ్శబ్దమే ఒక భాష, ఇక్కడేమో సంగీతమే ఒక భాష. ఈ 2 ఆలోచనల మధ్య చూసుకుంటే దాదాపు 40 సంవత్సరాల దూరం ఉంది. కానీ ఆ రెండింటి వెనక ఒక చిన్న పిల్లవాడి ఆశ్చర్యం మాత్రం ఒకటే. సింగ్ గీతం అనేది సాధారణంగా పాటలు ఎక్కువగా ఉన్న సినిమా కాదు. మన సినిమాల్లో కథ కొంతసేపు నడుస్తుంది, తర్వాత ఒక పాట వస్తుంది, ఆ తర్వాత పాట పూర్తయ్యాక మళ్ళీ సంభాషణలు మొదలవుతాయి. కానీ ఈ సినిమాలో పాట కథకు విరామం కాదు, పాటే కథ, పాటే సంభాషణ, పాటే కోపం, పాటే ప్రేమ, పాటే హాస్యం, పాటే ప్రార్థన, పాటే సంఘర్షణ. ఒక గ్రామంపై వచ్చిన శాపం వల్ల ప్రజలు సాధారణంగా మాట్లాడలేరు. వాళ్ళు చెప్పాలనుకున్న ప్రతి మాట సంగీతంగా బయటకు వస్తుంది. ఇది కేవలం కొత్తగా కనిపించాలి అని పెట్టుకున్న ప్రయోగం కాదు. కథలోని పరిస్థితి ఏదైతే ఉందో దాని ఆరోపణ నుంచే పుట్టింది. అందుకే దీన్ని ఒక గిమ్మిక్గా కొట్టి పారేలా. ఒక నటుడు సాధారణ సంభాషణ చెప్పేటప్పుడు కోపాన్ని, బాధను, ప్రేమను సహజంగా వ్యక్తీకరించగలడు, కానీ అదే భావాన్ని పాడుతూ స్వరం తప్పకుండా లయను పాటిస్తూ నటనను కోల్పోకుండా చెప్పడం అనేది చాలా కష్టమైన పని. ఒక రచయిత మాటలు రాస్తే సరిపోదు, అది పాడడానికి సరిపోవాలి. సంగీత దర్శకుడు బాణీ గడితే సరిపోదు, ఆ బాణీలో కథ ముందుకు నడాలి. అలాగే నటుడు పాట పాడితే సరిపోదు, ఆ పాటలో పాత్ర జీవంగానే జీవించాలి. అంటే ఇక్కడ కథ, మాట, సంగీతం, నటన, కెమెరా, ఎడిటింగ్ అన్నీ ఒకే సమయంలో శ్వాసించాలి. దీనికి అప్పటికే తయారైన ఫార్ములా అయితే లేదు, చూడడానికి మరో భారతీయ సినిమా కూడా లేదు, కాపీ చేయడానికి ఒక రెఫరెన్స్ కూడా లేదు. అందుకే దేవిశ్రీ ప్రసాద్, నాగ్ అశ్విన్, ఇంకా రైటర్లు, నటీనటులు అందరూ కలిసి
ఆ సినిమా భాష మొత్తాన్ని మొదటి నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ ఈ మొత్తం ప్రయాణంలో అత్యంత గొప్ప విషయం సినిమా మీద ప్రయోగం కాదు. 94 సంవత్సరాల దర్శకుడి కళను నిజం చేయడానికి ఒక యువ దర్శకుడు తన స్థానాన్ని ఎలా మార్చుకున్నాడనేదే మరింత గొప్ప విషయం. నాగ్ అశ్విన్ అప్పటికీ మహానటి తీశాడు. ఆ తర్వాత భారతీయ సినిమా స్థాయిలో భారీగా చర్చించబడిన కల్కి సినిమా తీశాడు. అలాంటి దర్శకుడు సంగీతం గారి దగ్గరికి వచ్చి నేను కూడా దర్శకుడిని అని నిలబడలేదు. ఇది నా నిర్మాణ సంస్థ అని అధికారాన్ని చూపించలేదు. ఇప్పటి ప్రేక్షకులకు ఇలా మార్చాలి అని పెద్ద ఆయన ఆలోచన లాక్కోలేదు. త్రివిక్రమ్ శ్రీనివాసరావు లాగా మాటలు మంచిగా మాట్లాడితే చేతల మటుకు రివర్స్లో చేయలేదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పనిచేశాడు. ఒక్క మాటలో ఎంతో లోతుంది. ఒక పాన్ ఇండియా దర్శకుడు 94 సంవత్సరాల దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్గా మారడం అంటే ఇది కేవలం వినయం కాదు, అది కళ ముందు తన అహంకారాన్ని పక్కన పెట్టడం. నాగ్ అశ్విన్కి 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటి, సంగీతం గారి సృజనాత్మక దృష్టిని అర్థం చేసుకోవాలి. రెండోది, ఆ వయసులో ఆయన శరీరానికి ఉన్న సహజమైన పరిస్థితులను గౌరవిస్తా ఆ దృష్టిని సెట్లో అమలు చేయాలి. ఇది చాలా సున్నితమైన పని. పెద్దవారికి సహాయం చేస్తున్నాం అనే పేరుతో వారి నిర్ణయాధికారాన్ని మనం లాక్కుంటాం. సార్ మీకు కష్టం అవుతుంది సార్, మేము చూసుకుంటాం అని చెప్పి నెమ్మదిగా వారిని పక్కకి జరిపేస్తాం. కానీ ఇక్కడ అలా జరగలేదు. సంగీతం గారు ప్రయాణం చేయలేని సందర్భాల్లో షూటింగ్ ఆపేయలేదు. అలాగే ఆయన లేకుండా స్విచ్చింగ్ చేసి చూపించలేదు. ఆయన ఇంట్లోనే వర్చువల్ మానిటర్ ఏర్పాటు చేశారు. సెట్లో జరుగుతున్న ప్రతిదీ ప్రత్యక్షంగా ఆయన కనిపించేలాగా చేశారు. హెడ్సెట్ ద్వారా నటులతోటి సాంకేతిక బృందాలతోటి మాట్లాడే అవకాశం ఇచ్చారు. అంటే సాంకేతికతను దర్శకుడికి చులకించడానికి ఉపయోగించలేదు. దర్శకుడు సృజనాత్మకత అధికారాన్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగించారు. ఇది మనం ప్రత్యేకంగా గమనించాలి. ఆయన శరీరానికి సహాయం చేశారు. ఆయన మేధస్సుకు ప్రత్యామ్నాయం ఇవ్వాలని బట్టి ప్రయత్నించలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఆయన వయసును గౌరవించారు, కానీ వయసు పేరుతో ఆయన కళను చిన్నది చేయలేదు. ఇది నిజమైన సహకారం, అదే నిజమైన మానవత్వం. ఒక వృద్ధ కళాకారుని గౌరవించడం అంటే ఆయనకి సెలవు కప్పడం మాత్రమే కాదు, ఆయన దగ్గర ఇంకా ఒక కథ ఉంది, అది ఉంటే వినటం, ఆ కథకు సమయం ఇవ్వటం, దానికి బడ్జెట్ ఇవ్వటం, అవసరమైన మనుషులను ఇవ్వటం, ఆయన వేగానికి అనుగుణంగా నిర్మాణ వ్యవస్థను మార్చటం, చివరకు ఆయన పేరుతోనే ఆ సినిమాని ప్రపంచం ముందు నిలబెట్టడం నాగేశ్వరం చేసిన గొప్ప పని. ఇది దానం కాదు, ఇది సానుభూతితో చేసిన చిన్న సినిమా కాదు. దాదాపు 80 రోజుల షూటింగ్, భారీ నిర్మాణ వ్యవస్థ, కొత్త నటీనటులు, కొత్త రకం సాంగీత కథనం, ఇవన్నీ ఉన్న ఒక నిజమైన సినిమా. ఒక నిర్మాతగా నాగేశ్వరం డబ్బు పెట్టాడు, కానీ అంతకంటే విలువను పెట్టాడు. తన సమయాన్ని ఇచ్చాడు, తన సహనాన్ని చూపించాడు, తన పేరును పెట్టాడు, తన బృందాన్ని పెట్టాడు, తన అహంకారాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి. రాఘవేంద్రరావు గారైనా సరే, విశ్వనాథ్ గారైనా, మరి ఏ ఇతర దిగ్గజ దర్శకుడైనా ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. వారిలో ఎవ్వరినీ కూడా తగ్గించే ఉద్దేశం మాకు లేదు. కానీ సంగీతం గారి ప్రత్యేకత ఏంటంటే దిగ్గజం అనే స్థానం ఆయనను కథ చెప్పకుండా ఆపలేదు. గత విజయాలను ఆయనను నిర్మాత తలుపు తట్టకుండా ఆపలేదు. నా స్థాయికి వాళ్ళే రావాలి అనే అహంకారం ఆయనలో కనిపించలేదు. 40 సంవత్సరాలుగా తన దగ్గర ఉన్న కథను మళ్ళీ మళ్ళీ చెప్పారు. ఒక నిర్మాత వద్ద కుదరకపోతే ఆ కథను చంపేయలేదు, ఇంకో నిర్మాత వద్దకు పోయారు. తన వయసు పెరిగిపోయింది, నా కళను పూడ్చిపెట్టలేదు. ఎందుకంటే నిజమైన కథకు రచయిత వయసుతో సంబంధం లేదు. ఒక ఆలోచన 40 సంవత్సరాల పాతది కావచ్చు, కానీ అది ఇప్పటికీ ఎవ్వరూ చేయని ఆలోచన అయితే అది ఇంకా భవిష్యత్తుకే చెందుతుంది. ఆయన గతానికి చెందిన వ్యక్తి కాదు, 40 సంవత్సరాల క్రితమే భవిష్యత్తులో నిలబడ్డ వ్యక్తి. మనం వయసు గురించి చాలా తప్పుగా ఆలోచిస్తాం. వయసు పెరిగితే మనిషి జ్ఞాపకాలతో మాత్రమే బతకాలనుకుంటాం. కానీ సంగీతం గారు జ్ఞాపకాలతో కాదు, ఊహతో బతికారు. 94 సంవత్సరాల వయసులో కూడా ఆయనను నా చివరి సినిమా అనే భావం కనిపించదు. ఇంకో కొత్త సినిమా ఎలా చేయాలి అనే భావంతో ఇది గొప్ప సినిమా, అందరూ తప్పకుండా ప్రశంసించాల్సిన సినిమా, ఒక లెజెండరీ మూవీ. సంగీతం సినిమా ఫలితం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు, కానీ ఈ సినిమా నిర్మితం అవడమే ఒక చారిత్రక సంఘటన. ఎందుకంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, 40 సంవత్సరాలుగా తలుపు తట్టిన ఒక ఆలోచనకు చివరిగా వచ్చిన సమాధానం.